నమస్తే ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ట్రాన్స్జెండర్ హత్య నిరసిస్తూ ఏలేశ్వరంలో ఆందోళన. హత్య చేసిన నిందితుడిని ఉరి తీయాలని డిమాండ్. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్. ప్రజారోగ్యం దృష్ట్యా ప్రభుత్వాలు చొరవ తీసుకుంటున్నాయని ప్రశంస. అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ ఏకగ్రీవంగా ఆమోదం తెలపడంతో హర్షం వ్యక్తం చేసిన ఎంఆర్పీఎస్ నాయకులు. రాయవరంలో లంక చందు ఆధ్వర్యంలో విజయోత్సవ సభ నిర్వహించిన కార్యకర్తలు అభిమానులు. ఇటీవల అనకాపల్లికి చెందిన ట్రాన్స్జెండర్ దీపు హత్యను నిరసిస్తూ ఏలేశ్వరంలో ట్రాన్స్జెండర్లు శనివారం రాత్రి ఆందోళన చేపట్టారు. ఆందోళనలో భాగంగా ట్రాన్స్జెండర్స్ పట్టణంలో భారీ ఊరేగింపు నిర్వహించి బాలాజీ చౌక్ సెంటర్లో మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ట్రాన్స్జెండర్లు మాట్లాడుతూ తమ విధిరాత బాగోక సమాజంలో చిన్నచూపుకు గురవుతూ బ్రతుకులు వెల్లదీస్తున్నామన్నారు. అటువంటిది వారి పైశాచిక ఆనందం కోసం తమ శరీరాలతో ఆడుకోవడమే కాక ఎదురు తిరిగి పోరాడలేని తమపై హత్యలు ఎంతవరకు సమంజసం అన్నారు. ఇటీవల అనకాపల్లిలో ట్రాన్స్జెండర్ ను అతి కిరాతకంగా హత్య చేసిన నిందితుడిని ఉరి తీయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో నిషా, గీత, సౌమ్య, రక్షిత, రాధిక తదితర ట్రాన్స్జెండర్లు పాల్గొన్నారు. అనకాపల్లిలో జరిగిన ఘోరం ఎవరికి జరగకూడదని, మా ఇజ్రాయల్కి ఎవరికి జరగకూడదని మేము మనస్ఫూర్తిగా మేము ధర్నా చేస్తున్నామండి. ఆ కొజ్జదానికి జరిగినట్టు ఏ కొజ్జ వాళ్ళకి జరగకూడదని మేము ధర్నా చేస్తున్నామండి. ఒకటేనే కాదు, యాసెట్ వేసాడు మమ్మల్ని, బేలాగాళ్ళు వచ్చేసి ఎక్కడనే కాదు, ఏ ఏరియానే కాదు, ప్రతి ఏరియాలో మమ్మల్ని ఇలాగే బాధ పెట్టి, ప్రతి జిల్లాలో మమ్మల్ని ఇలాగే బాధ పెట్టి విమర్శించి ప్రేమని మాయలోకి పడతారండి. మమ్మల్ని రప్పించి ఇవన్నీ చేసి మాకు ఇలాంటి శిక్ష, ఆ బండిగడికి శిక్ష పడాలని, మాకు న్యాయం జరగాలని మేమందరం పోరాడుతున్నాం. మా ఇతర కమిటీలందరూ మేము అదే పోరాడుతున్నాం. మాకు న్యాయం కావాలి. బండిగడిని ఉరి శిక్ష పడే, బండిగడిని మేము చెప్పింది ఏంటంటే, మా బాధ ఏంటంటే ఆ ట్రాన్స్ జరిగినట్టు మళ్ళీ మా ట్రాన్స్ ఎవరికి అలా జరగకూడదు అని మేము కోరుకుంటున్నాం. ఆడికి ఊరి శిక్ష అయ్యాలి, లేకపోతే మాకాడ నప్పు చెప్పాలి. ప్రేమ అనే మాటతో మమ్మల్ని ముగ్గులో దింపి మమ్మల్ని మా దగ్గర డబ్బు తిని ఆ సుఖాలు అనిపించి మమ్మల్ని కొట్టి తిట్టి చిత్రహింసలు పెట్టి, ఎందుకంటే ఒక ఆడదాన్ని ఆ చేస్తే అలా ఊరుకుంటారా, ఒక మగాడు చేస్తే ఊరుకుంటారా? మా ట్రాన్స్ కాబట్టి మీరు అలా చేస్తారు. మాకు ఈ సమాజంలో రక్షణ లేదు, రక్షణ కావాలి. పోలీసులు వాడిని, మీడియా వాడిని అని కోరుకుంటున్నాను. ఈ విషయం సీఎం గారు కూడా మాట్లాడుతున్నా. మీడియా వాళ్ళందరికీ నమస్కారం. అనకాపల్లిలో మా ట్రాన్స్ అది తన మొగుడి కింద వచ్చి దాన్ని లవ్ చేసి తన దగ్గర పెళ్లి చేసుకొని దాన్ని 3 భాగాల కింద వలకమల రేట్లుగా చేపాటుగా పాటు చేసి దాన్ని 3 భాగాల కింద ఎడతీసి ఎక్కడ పడితే అక్కడికి వేసి దాన్ని మర్డర్ చేసి చాలా దారుణం అంటే చాలా దారుణంగా చెప్పాడు. దానికి ఏంటంటే మేము కోరుకుండేది పోలీసు వాళ్ళన్నా ఉరి తీయాలి, లేదంటే మాకన్నా చెప్పాలి, మాకంటూ న్యాయం జరగాలి. ఒక ఆడదానికి న్యాయం చేస్తాను, ఒక మగవాడికి న్యాయం చేస్తాను, ఒక వచ్చేవాడికి ఎందుకు చేస్తారు? మా దగ్గర గోల్డ్ డబ్బు తింటున్నారు, ఆ గోల్డ్ తింటున్నారు. ఏంటి ఆయన వేపుతున్నా, ఆయన చేస్తున్నా, ఆయన చెందుతున్నా, ఆడికి బట్ట అంటే బట్టలు పంటున్నా, ఆయన్ని కూర్చోబెట్టి వేస్తున్నా. ఒక ఆడదాన్ని నాతే, ఒక ఆడదాన్ని ఇంటి దగ్గర కూర్చోబెట్టి మగవాడు కష్టపడి తెచ్చుతాడు. మమ్మల్ని మేము ఆయన కూర్చోబెట్టి మేము పెంచాలి. మమ్మల్ని ఎందుకు చేస్తున్నారు ఇలా? మా లైఫ్ లోకి ఎందుకు వస్తున్నారు? ఇది ప్రేమని మాయలోకి వస్తున్నారు. ప్రేమని మాయలో తెంపి ఏంటి మా తల్లిదండ్రులకి మేము దూరమయ్యి మొగుడు పేరులో మొగుడని పడి
మాకు తల్లి ఉండదు, తండ్రి ఉండడు, మాకు ఎవరు చుట్టుబంధాలు ఎవరు ఉండరు. మా కమ్యూనిటీలో మాకు వచ్చేవాళ్ళు తప్పించి మా పెద్దవాళ్ళు తప్పించి ఇంకెవరు మా ట్రాన్స్ తప్పించి ఎవరో ఉండరు. అదంతా ఒక మగాడి మా లైఫ్ లోకి వచ్చి మమ్మల్ని శిక్ష మళ్ళీ ఏ ట్రాన్స్జెండర్ మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. నెల్లూరు జిల్లా ఉదయగిరి వరకు వింజమూరులోని తెలుగుదేశం ప్రధాన పార్టీ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను ఎమ్మెల్యే చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేయడం జరిగింది. ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఉదయగిరి నియోజకవర్గానికి 78 మంది లబ్ధిదారులకు 92 లక్షల రూపాయలు మంజూరు కావడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు కాకర్ల సురేష్ మాట్లాడుతూ ఉదయగిరి నియోజకవర్గంలో దాదాపుగా ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్న ప్రాంతం అని, ప్రతి ఇంటిలో ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడుతున్న ఇళ్లను దగ్గరుండి చూశానని అన్నారు. ప్రజారోగ్య దృష్ట్యా ప్రభుత్వాలు చొరవ తీసుకుంటున్నాయని కొనియాడారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా లబ్ధి చేకూరిన కుటుంబాల్లో సంతోషం ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో నియోజకవర్గం కూటమి ప్రభుత్వ నాయకులు పాల్గొన్నారు. అందరూ కూడా ఒకసారి మరి చెక్కలను తొలిత కట్టిన పర్యవేక్షించి సార్ అందరూ సార్ చూడాలి సార్ అందరూ సార్ చూడాలి. రావిపాడు వాస్తవ్యులు తమ్మినేని సుబ్బానాయుడు గౌరవనీయులు. మరి ఇప్పుడు చిలకల మాయాద్రి గారు నందిగుంట ఇతర కాన్స్టిట్యూన్సీల్లో కూడా వారు ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా, మెడికల్ గా ఇబ్బంది ఉన్నా, కొంతమంది ఆరోగ్యశ్రీ దొరక్క ఇబ్బంది పడతారు, కొంతమందికి విపరీతంగా ఎక్స్పెన్స్ అయిపోయి 5 లక్షలు 10 లక్షలు 20 లక్షలు కొంతమంది హాస్పిటల్ బారిన పడిపోయి పెట్టుకోలేని సందర్భం, ఉన్న హాస్పిటల్ అమ్ముకొని ఇబ్బంది పడిన సందర్భం, కొంతమంది ఆడపడుతులు హస్బెండ్ అని పోగొట్టుకున్న సందర్భం, రకరకాల సమస్యలు. నేను కాకర్ల పెట్టి దాదాపుగా 2 ఏళ్ల బయట జరిగినప్పుడు నాకు క్లియర్ గా కనపడిన సమస్యలు హెల్త్ సమస్యలు. కొన్ని హెల్త్ సమస్యల వల్ల ఉదయగిరి నియోజకవర్గంలో కొన్ని కుటుంబాలు నాశనం అయిపోయాయి. అంటే వాళ్ళు ఎఫర్ట్ చేయలేక కంటి ముందు హస్బెండ్ గాని, నాన్న గాని, అమ్మ అవ్వచ్చు, లేకపోతే కొడుకు అవ్వచ్చు, కూతురు అవ్వచ్చు, లేకపోతే అమ్మ తాత అవ్వచ్చు, ఎవరో కుటుంబంలో ఇబ్బంది పడతా ఉంటే వాళ్ళకున్న పొలమో లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న సేవింగ్స్ అన్ని డబ్బులన్నీ ఖర్చు పెట్టి ఈ విధంగా హాస్పిటల్ బారిన పడిపోయిన ఫ్యామిలీలు, అవసరపడిన ఫ్యామిలీలు, ఎన్నో ఫ్యామిలీలు చూశారు. దానికి ఆదుకోవాలని, అంటే ఒక కుటుంబం సాఫీగా నడుస్తున్నప్పుడు సడన్ గా ఇబ్బంది వస్తుంది. ఈ హెల్త్ సమస్య అనేది సడన్ గా వస్తుంది, యాక్సిడెంట్ అనేది సడన్ గా వస్తుంది, లేకపోతే పిల్లలకి ఇబ్బంది సడన్ గా వస్తుంది. సడన్ గా వచ్చే అనుకోకుండా వచ్చే సమస్యల వల్ల ఆ కుటుంబాలు ఇబ్బంది పడకూడదని గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఎన్నో కార్యక్రమాలు తీసుకురాబోతా ఉన్నారు. దాంట్లో ఒకటి ముఖ్యంగా మనం చేసింది ఈ మధ్య దాదాపుగా 36,000 మంది తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకోవడం జరిగింది. ఆ సభ్యత్వానికి అది ఒక ఇన్సూరెన్స్ పాలసీ లాగా, అంటే సంవత్సరానికి 100 రూపాయలు, అంటే 2 ఏళ్ల కాలం 200 రూపాయలు కట్టి సభ్యత్వం. పొరపాటున ఆ ఫ్యామిలీ నుంచి ఎవరైనా యాక్సిడెంట్ బారిన పడి చనిపోతే 5 లక్షల రూపాయలు ఇమీడియట్ గా టైం వచ్చేటట్టుగా మన తెలుగుదేశం పార్టీ తరఫున మనం చేస్తా ఉన్నాం. ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని తీసుకుంటుంటే ఆల్రెడీ మనకు 3-4 కుటుంబాలకు ఆదుకోవడం జరిగింది. అలాగే ఆరోగ్యంగా సమస్యలు ఏమైనా సరిపోతే 10,000 రూపాయలు పట్టి ఖర్చులకి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది కాకుండా 25 లక్షల రూపాయలు బీమా అని, రకరకాల ప్రోగ్రాములు, చంద్రన్న బీమా అని రకరకాల ప్రోగ్రాములు తీసుకొచ్చి మన తెలుగుదేశం పార్టీ తరఫున కుటుంబాలకు అండగా ఉండడానికి గౌరవ ముఖ్యమంత్రి వారిలో ముందుకు పోతా ఉన్నాం. ఆయన ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఏ కుటుంబం కూడా ఇబ్బంది పడకూడదు, మనకు తోచిన మేరకి గవర్నమెంట్ దగ్గర ఉన్నంత వరకు వాళ్ళకి సహాయం చేయాలనే ఉద్దేశంతో ముందుకు పోవడం జరుగుతూ ఉంది. అలాగే పూర్తి రీచ్ కార్యక్రమం కూడా ఆలోచన చేస్తా ఉన్నారు. ఆయన ఆలోచన ఏంటంటే మనం డెవలప్ అవుతా ఉన్నాము, కానీ మనతో పాటు పుట్టిన వాళ్ళు ఇంకా కూడా పేదలుగా ఉండిపోయారు, వాళ్ళు డెవలప్ అయ్యే పరిస్థితి లేదు, వాళ్ళకి అవకాశం దొరకడం లేదని చెప్పి
ఆయన పూర్తి కార్యక్రమం ఒకటి పెట్టుకొని ఎవరైతే బాగా డబ్బు సంపాదించుకొని డెవలప్ అయ్యారో వాళ్ళు ఒక చెయ్యి ఇచ్చి ఆ పేదవాళ్ళను కూడా పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఆయన ఒక కార్యక్రమం పెద్ద వినూత్నమైన కార్యక్రమం పెట్టుకొని 2047 విజన్ తోటే ముందుకెళ్తా ఉన్నాం. అలాగే ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. చెప్పుకుంటా పోతే మనకు 2 గంటల పాటు ఆ కార్యక్రమాలు మనం చేసుకునే కార్యక్రమాలు రాబోయే రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, జనసేన పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, బీజేపీ నాయకులకి కూటమి ప్రభుత్వం అండగా ఉండబోతా ఉంది. గత రాబోయే 4 సంవత్సరాల్లో కూడా అందులో ఎటువంటి సందేహం లేదు. ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా మేమందరం కూడా ఇక్కడ వేదిక మీద ఉన్నాం కూడా అందరం కూడా అండగా ఉంటాము. దయచేసి ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ ఏకగ్రీవంగా ఆమోదం తెలపడంతో మండల కేంద్రమైన రాయవరంలో ఎంఆర్పీఎస్ జిల్లా కమిటీ సభ్యుడు లంకచందు ఆధ్వర్యంలో కార్యకర్తల అభిమానులు విజయోత్సవ సభను నిర్వహించారు. తొలుతగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్, దివంగత మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఎంఆర్పీఎస్ పోరాటంలో ప్రాణాలు అర్పించిన అమరవీరుల నివాళులు అర్పించారు. అలాగే ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి ధూళి జయరాజు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ వర్గీకరణకు హామీ ఇచ్చిన ప్రకారం సహకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చంద్రమళ్ల రామకృష్ణ, ఎంఆర్పీఎస్ నాయకులు, ఎంఈఎఫ్ సభ్యులు పాల్గొన్నారు. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం. జై మాదిగ, జై మాదిగ, జై మాదిగ, జై మాదిగ, జై రాయవరం మాదిగ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ట్రాన్స్జెండర్ హత్య నిరసిస్తూ ఏలేశ్వరంలో ఆందోళన. హత్య చేసిన నిందితుడిని ఉరి తీయాలని డిమాండ్. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్. ప్రజారోగ్యం దృష్ట్యా ప్రభుత్వాలు చొరవ తీసుకుంటున్నాయని ప్రశంస. అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ ఏకగ్రీవంగా ఆమోదం తెలపడంతో హర్షం వ్యక్తం చేసిన ఎంఆర్పీఎస్ నాయకులు, రాయవరంలో లంకచందు ఆధ్వర్యంలో విజయోత్సవ సభ నిర్వహించిన కార్యకర్తలు, అభిమానులు. ఇవే ఇప్పటివరకు నబల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.